నటరత్న ఎన్టీఆర్ స్వీయ దర్శకత్వంలో నిర్మించి నటించిన తాతమ్మకలతో బాలకృష్ణ నటునిగా తెరంగేట్రం చేశారు. అప్పుడు ఆయన వయసు 14 సంవత్సరాలు. తొలి చిత్రంతోనే ఎన్టీఆర్, భానుమతి వంటి మేటి నటీనటులతో కలిసి నటించారు బాలకృష్ణ. ఆ తరువాత తండ్రి నిర్మించిన చిత్రాల్లోనూ, ఎన్టీఆర్తో అనుబంధం ఉన్న సంస్థ సినిమాల్లోనూ బాలయ్య నటించారు. 1974 ఆగస్టు 30న విడుదలైన తాతమ్మ కళ ఈ ఏడాదితో 50 ఏళ్లు పూర్తి చేసుకుంటోంది. అంటే నటునిగా బాలయ్య కూడా 50 ఏళ్లు పూర్తి చేసుకుంటున్నారు. ఈ సందర్భాన్ని పురస్కరించుకునే సెప్టెంబర్ 1న బాలయ్యను చిత్ర పరిశ్రమ ఘనంగా సన్మానించనుంది. ఈ వేడుకలో భారతదేశంలోని పలు చిత్ర పరిశ్రమలకు చెందిన ప్రముఖులు పాల్గొంటారని సమాచారం. కేవలం నటునిగా 50 ఏళ్లు పూర్తి చేసుకోవడమే కాదు, శాసనసభ్యునిగా వరుసగా 3 సార్లు హిందూపురం నుండి ఎన్నికై హ్యాట్రిక్ సాధించారు బాలయ్య. అంతేకాదు, బాలకృష్ణ చైర్మన్గా వ్యవహరిస్తున్న బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ను దేశంలోనే ద్వితీయ స్థానంలో నిలిపారు. పైగా ఆయన బావ నారా చంద్రబాబు నాయుడు ఏపీ ముఖ్యమంత్రి కావడం, పెద్దలుడు నారా లోకేష్ మంత్రిగా ఉండడం, చిన్నలుడు భరత్ వైజాగ్ ఎంపీగా ఎన్నిక కావడం, ఇలా అన్నీ బాలయ్యకు ఆనందం పంచే అంశాలు కూడా తోడయ్యాయి. ఈ సందర్భాలన్నీ పురస్కరించుకుని కూడా బాలయ్య స్వర్ణోత్సవం సాగనుందని తెలుస్తోంది. బాలయ్య 50 ఏళ్ల వేడుకలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కూడా పాల్గొంటే ఈ ఉత్సవం మరో రేంజ్లో ఉంటుందని సినీ జనం అంటున్నారు. ఈ వేడుకలో సినీ ప్రముఖులతో పాటు పలువురు రాజకీయ నాయకులు సైతం పాల్గొంటారని తెలుస్తోంది. ఇంత ఘనంగా జరగనున్న బాలయ్య స్వర్ణోత్సవానికి వేదిక ఏదన్న ప్రశ్నలకు గచ్చిబౌలి స్టేడియం లేదా కైతలపూర్ మైదానం అని వినిపిస్తోంది. మరి సెప్టెంబర్ 1న బాలయ్య స్వర్ణోత్సవం ఏ తీరున అభిమానులను అలరిస్తుందో చూద్దాం.